శబరిమలైకి ఆడవాళ్ళు ఎందుకు వెళ్ళకూడదు? అయ్యప్ప స్వామి బ్రహ్మచారిగా ఉండటానికి గల కారణం ఏమిటి? అయ్యప్ప స్వామికి మొత్తం ఎన్ని పేర్లు ఉన్నాయి? అసలు 18 మెట్లే ఎందుకు పెట్టారు? 18 మెట్ల యొక్క రహస్యం ఏమిటి? వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి సంవత్సరం కోట్లాది మంది భక్తులు తమ భక్తి పుణ్యంతో పిడుగులు పాలైన అడవుల మధ్య కొండలను దాటి నదులను దాటి ఒకే ఒక గమ్యానికి చేరుకుంటారు. అదే శబరిమల ఆలయం. కానీ ఈ యాత్రలో ఒక ప్రత్యేకత ఉంది. అది ఏమిటంటే అక్కడికి 10 నుండి 50 ఏళ్ల మధ్య వయసు గల ఆడవాళ్లు వెళ్ళకూడదు. ఈ విషయం చాలా మందికి అన్యాయంగా అనిపిస్తుంది. ఇది ఒక లింగ వివక్షత కదా, ఇది మత సాంప్రదాయాలకు వ్యతిరేకం కదా అని చాలా ప్రశ్నలు వస్తాయి. ఇది లింగ వివక్షత కాదు, ఇది ఒక భక్తి సాంప్రదాయ పరిరక్షణకు సంబంధించిన ఆచారం. శబరిమలైకి ఆడవాళ్ళు ఎందుకు వెళ్ళకూడదు? నేటి కాలంలో ఈ వివాదం ఎందుకంటే మగవాళ్లే వెళ్ళాలి, ఆడవాళ్లే ఎందుకు వెళ్ళకూడదు? కొంతమంది దీనిని మహిళలపై వివక్షంగా చూస్తున్నారు. కానీ మనం ఒకటి అర్థం చేసుకోవాలి, ఇది నిషేధం కాదు, ఇది ఒక భక్తి విధానం. 9 ఏళ్ల అమ్మాయి రావచ్చు, 51 ఏళ్ల మహిళ కూడా రావచ్చు. కానీ బ్రహ్మచర్య తత్వానికి భంగం కలగకూడదు అనే ఆచారమే ఇక్కడ ప్రధాన ఉద్దేశం. అయ్యప్పుడి పూజను మనం ఎలాగైనా చేయవచ్చు, కానీ ఆలయ ప్రవేశానికి కొన్ని నియమాలు ఉంటాయి. అవి 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్న మహిళలు శబరిమల ఆలయానికి ప్రవేశాన్ని అనుమతించబడదు. ఎందుకంటే ఆ వయసులో స్త్రీలకు మానవృత్తి ఉంటుంది. శాస్త్రపరంగా ఇది ఒక ప్రకృతి సహజమే. కానీ బ్రహ్మచర్యం అనేది జ్ఞాన స్థితిలో ఉన్న అయ్యప్ప స్వామి దర్శనానికి అశౌచముండే వయసులో ఉండేవారు చేరకూడదన్నదే సాంప్రదాయం. ఇది అసహనం చూపించే నియమం కాదు, ఇది ఒక భక్తి పద్ధతి. ఈ సాంప్రదాయాన్ని అంగీకరించడం వల్ల ఆయన ప్రాతినిధ్యం వహించే బ్రహ్మచర్య తత్వం బలపడుతుంది. అయ్యప్ప స్వామి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు బ్రహ్మచారిగా ఉన్నారు? అయ్యప్ప స్వామి పురాణ గాథలో ఒక ప్రేమ కథ ఉంది. కొంచెం ఓపికగా ఈ కథ వినండి. అయ్యప్పని గురించి పురాణాలలో ఒక చక్కని కథ. మాలికాపురం అమ్మవారు అయ్యప్పనితో వివాహం చేసుకోవాలనుకుంది. అయ్యప్పుడు ఆమెకి చెప్పారు, నేనొక నిత్య బ్రహ్మచారి, నన్ను ఇక నుండి ఎవరూ పూజించకపోతే నేను నిన్ను వివాహం చేసుకుంటా అని అన్నాడు అయ్యప్పుడు. ఇప్పటి వరకు అయ్యప్ప స్వామిని లక్షలాది మంది భక్తులు పూజిస్తున్నారు కాబట్టి ఆ వివాహం జరగలేదు. దాంతో మాలికాపురం అమ్మవారు ఆయనని ఎదురుగా చూస్తూ శాశ్వతంగా వేచి ఉన్నారట. అందుకే అయ్యప్పని దర్శనానికి నిత్య బ్రహ్మచర్యం పాటించే వారే రావాలన్నది నమ్మకం. అయ్యప్ప స్వామికి మొత్తం ఎన్ని పేర్లు ఉన్నాయి? అయ్యప్ప స్వామికి ఉన్న 108 నామాలు కాకుండా భక్తులు, పురాణాలు, ప్రాంతీయ భాషలలో అయ్యప్పుడిని పిలిచే ప్రసిద్ధ నామాలు ఇప్పుడు చూద్దాం. అయ్యప్ప స్వామి భక్తులందరూ పిలిచే సాధారణ పేరు. అయ్య అంటే ప్రభు, అప్ప అంటే తండ్రి. ప్రేమగా పిలిచే భక్తి నామమే అయ్యప్ప. మణికంఠన్, మణిరత్నం. ఆయన మెడపై ఉండడం వల్ల వచ్చిన పేరే మణికంఠన్. ధర్మశాస్త్రుడు, ధర్మాన్ని బోధించే తత్వజ్ఞుడు, యోగత్వానికి ప్రతీక. ఇది ఆయన్ని పురాణాలలో పిలిచే ప్రధాన నామం. శాస్తావు తమిళంలో విస్తృతంగా వినిపించే పేరు. శిక్షించి సంస్కరించే శక్తికి సూచన. హరిహరసుతుడు శివుడు మరియు విష్ణువు సంయుక్త రూపంగా ఆయన్ని పిలిచే పేరు. యోగపట్ట యోగ బలంతో శక్తిశాలి అయినవాడు. ఆయన్ని యోగాసనంలో ధరించే సాంప్రదాయానికి చిహ్నం. కన్నిములై నాయకన్ తమిళనాడు భక్తులు పిలిచే పేరు కన్నిములై, అంటే కన్నిమాతల స్వామి రక్షకుడు. శబరిమల అయ్యప్పన్ కేరళలో శబరిమల దేవస్థానంలో పూజింపబడే రూపం. సత్యనాథుడు సత్యాన్ని నిలబెట్టే నాథుడు, సత్యానికి ధర్మానికి వెలువెత్తే రూపం. వీర అయ్యప్ ధైర్యశక్తి కలవాడు, రాక్షసులను సంహరించేవాడు. భక్త రక్షకుడు భక్తులను కాపాడే తత్వరూపుడు. శరణాగాత వత్సలుడు శరణం చెప్పిన వారిని కరుణించేవాడు. అయ్యన్ తమిళ భక్తులు ప్రేమంగా పిలిచే విధానం ఇది. బ్రహ్మచారి 41 రోజులు దీక్షలో ఆయన తత్వాన్ని ప్రతిబింబించే రూపం. కానీ కొన్ని ఇతర ప్రసిద్ధ పేర్లు. అయ్యప్ప నాయుడు ఆంధ్రాలో కొంతమంది భక్తులు పిలిచే నామం. మణికందన్ కేరళలో ప్రసిద్ధి చెందిన పేరు. శరణస్వామి శరణాగతి చూపించేవాడు. యోగేశ్వరుడు యోగ మార్గాన్ని బోధించేవాడు. గురుస్వామి అయ్యప్ప సన్నిధిలో భక్తులను మార్గదర్శి అయినవాడు. భక్తులు, ప్రాంతాలు, భాషలు బట్టి 100కు పైగా విభిన్న పేర్లు ఉన్నాయి. కానీ వాటిలో అత్యంత ప్రసిద్ధ పేర్లు అయ్యప్ప, మణికంఠ, ధర్మశాస్త్రి, శాస్త్ర, హరిహరసుతుడు, యోగపట్ట,
భక్త రక్షకుడు, కన్యములై నాయకన్. భక్తుల పాటల్లో నినాదాల్లో పిలిచే ఇతర పేర్లు యోగయ్య, శక్తియ్య, వీర అయ్యప్ప, దండనాయకుడు. అలాగే పురాణాల ఆధారంగా కొన్ని పేర్లు ధర్మపుత్ర, ధర్మమూర్తి శక్తితో జన్మించిన వాడు. విష్ణు శివాత్మజుడు, విష్ణుమోహిని మరియు శివుని కుమారుడు. శాంత స్వరూపుడు, శాంతి తత్వాన్ని ధరిస్తాడు. యోగ తేజస్సు, యోగంతో మెరిసే తేజస్సు కలవాడు. రాక్షశాంతకుడు, రాక్షసులను సంహరించినవాడు. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఇలా విభిన్న పేర్లతో పిలుస్తారు. కేరళలో శ్రీ మణికంఠన్, తమిళనాడులో కన్నిములై నాయకన్, ఆంధ్ర మరియు తెలంగాణలో అయ్యప్ప నాయుడు, కర్ణాటకలో శ్రీ ధర్మశాస్త్రి, శ్రీలంకలో అయ్యప్పన్. అలాగే గ్రంథాలలో కనబడే కొన్ని అరుదైన పేర్లు తత్వజ్ఞానమూర్తి, శరణాగత పాలకుడు, నీతి నిర్మూలకుడు, శక్తి యోగేశ్వరుడు, శాంతకారకుడు. అయ్యప్ప స్వామికి మొత్తం 108 ధార్మిక నియమాలు ఉండగా భాషా, భక్తి, సాంప్రదాయాలు, ప్రాంతీయాల ఆధారంగా చూస్తే 200 పైగా పేర్లు ఉన్నాయి. 108 ధార్మిక నామాలు మీరు ఒకసారైనా వినాలనుకుంటే 108 అని కామెంట్ చేయండి, నేను తప్పకుండా వీడియో చేస్తా. అసలు అయ్యప్ప స్వామికి 18 మెట్లే ఎందుకు పెట్టారు? ఈ 18 మెట్లు పదినెట్టాంబడి అనే పేరుతో ప్రసిద్ధిగాంచాయి. ఇవి శబరిమల ఆలయంలో అయ్యప్పని గర్భగుడికి వెళ్లే చివరి మెట్లు. భక్తులు ఈ మెట్లపై కాలు పెట్టే ముందు తల వంచి నమస్కరిస్తారు. ఎందుకంటే ఇవి కేవలం రాళ్ళు మెట్లు కాదు, ఇవి భక్తి పరీక్ష, ఆత్మను శుద్ధి చేసే మార్గం. ఈ 18 మెట్లు మొత్తం 3 భాగాలుగా విభజించారు. మొదటి 5 మెట్లు పంచేంద్రియాలు, చూడడం, వినడం, వాసన, రుచి, స్పర్శ. పంచ కర్మేంద్రియాలు, చేతులు, కాలు, మాట, మూత్రద్వారం, గర్భద్వారం. తరువాతి 5 మెట్లు పంచప్రాణాలు, ప్రాణ, అపాస, వ్యాస, ఉదాన, సమాన. తర్వాతి 3 మెట్లు అంతరాత్మకు సంబంధించినవి, మనసు, బుద్ధి, అహంకారం. మొత్తం 18 మెట్లు. ఈ 10 నెట్టమడులు అంటేనే మనిషిలో ఉన్న 18 మాయా అడ్డుగోడలను సూచిస్తాయి. ఈ 18 మెట్లను ఎక్కాలంటే తప్పనిసరిగా 41 రోజులు దీక్ష పాటించాలి. ఇరుముడు మోసి రావాలి. ఆలయంలో ఈ మెట్లపై కాలు పెట్టే ముందు నమస్కరించాలి. ఇది భక్తుడి శరీరం, మనస్సు, ప్రాణం పూర్తిగా భగవంతునికి అర్పించిందననే సంకేతం. ఈ 18 మెట్లు కేవలం రాతితో చేయబడినవి కాదు. ప్రతి మెట్టు ఒక ప్రత్యేక లోహంతో తయారు చేయబడింది. అవి బంగారం, వెండి, ఇనుము, తామ్రం, ఇతర ధాతువులు, ఇవన్నీ కలిపి పరిపూర్ణతకి సంకేతం. అయ్యప్ప స్వామి 18 మెట్లు వెనక రహస్యం. అయ్యప్ప స్వామి ఆలయంలో 18 మెట్లు, వారి వెనకున్న రహస్యాలు మరియు పేర్లు. పంబా నది తీరం, పచ్చని అరణ్యంలో ఉన్న ఓ మహిమాన్విత పుణ్యక్షేత్రం, అదే శబరిమల. అక్కడికి ఒకసారి ఎవరైనా వెళ్ళారంటే తిరిగి మళ్ళీ పోవాలని ఆశపడతారు. ఎందుకంటే అక్కడ భక్తిని పరీక్షించే 18 మెట్లు. అవే అయ్యప్ప స్వామి ఆలయానికి చేరువలో ఉన్న పతినెట్టుపడులు. కానీ 18 మెట్లు కేవలం రాళ్ళు కావు, అవి తత్వాల గుర్తులు. భక్తి మార్గంలో మనం సాధించాల్సిన మెట్లుగా భావించబడతాయి. ఈ 18 మెట్లు వెనక ఉన్న గొప్ప రహస్యం ఏమిటంటే, ఈ మెట్లను పతినెట్టుపడులు అని పిలుస్తారు. పతి అంటే 11, నెట్టు అంటే 7.5, కలిపితే 10 నెట్టు అంటే 18. ఈ మెట్టు భౌతికరమైనవి కావు, ఇవి మనకు మనసులోని అహంకారాన్ని తగ్గించి ఆధ్యాత్మికంగా ఎదగడానికి మార్గం చూపిస్తాయి. పతినెట్టుపడుల పేర్లు అవి మొత్తం 3 భాగాలుగా విభజించారు. అవి పంచేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచప్రాణాలు. చివరి 3 మెట్లను అంతఃకరణాలు అని పిలుస్తారు. 41 రోజుల దీక్ష పూర్తి చేసిన వారికే ఈ మెట్లు ఎక్కే హక్కు ఉంటుంది. వారి చిత్తశుద్ధిని పరీక్షించడానికి ఈ విధానం ఉంది. ఈ మెట్లు ఎక్కినప్పుడు స్వామి శరణం అయ్యప్ప అంటూ ప్రతి మెట్టుపై నమస్కరించి ముందుకెళ్ళాలి. ఈ యాత్ర భౌతిక ప్రయాణం కాదు, ఇది ఒక ఆత్మ ప్రయాణం. అలానే మీకు ఇంకో విషయం తెలుసా? ఈ మెట్లు ఎక్కడి నుండి వచ్చాయంటే, పురాణాల ప్రకారం పరశురాముడే శబరిమల అయ్యప్ప ఆలయాన్ని ప్రతిష్ఠించాడు. ఆయన ఈ 18 తత్వాలన్నీ గుర్తు చేసేలా మెట్లు ఏర్పాటు చేశాడు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. వెళ్లే ముందు కామెంట్లో స్వామియే శరణమయ్యప్ప అని కామెంట్ చేసి వెళ్ళండి. ఈ వీడియోలో కనుక ఏవైనా తప్పులు ఉంటే క్షమించి సర్దుకుపోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు కొట్టే ప్రతి లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు చిన్న మోటివ్గా ఉంటుంది. అలాగే బెల్ నోటిఫికేషన్ ని ఆన్ లో పెట్టుకోండి, నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది.